నడుస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి ఎవరి అందగత్తి ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఎప్పుడు నేను చూడలేదే, నాకెప్పుడైనా నువ్వు చూసావా? చూసానురా జాలారి. చూసావా? ఎక్కడ చూసావే? ఒరే జాలారి, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి మొక్కుకున్న నత్తులు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సామాన్య రోజు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊర్లో ఉన్నారు? ఉన్నారా జాలారి, మేము 7 అప్ప చెల్లెళ్ళం. అవునరా జాలారి, నేను పెద్దమ్మవారినే, నీకు అమ్మలాంటి దాని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. పిల్ల, నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని. మన ఇద్దరం కలిస్తే నీ మనసు నీ తనువు నా తనువు రెండు కలిస్తే ఒరే జాలారి, అమ్మతో అలా మాట్లాడడం తప్పు కదా. పిల్ల, ఈ కిచ్చిగాడి కంటిలో పడ్డ పాప, వల్లో పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు.